కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో ఆల్రెడీ అమలు చేస్తున్న పథకాలను కొనసాగించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో మహిళలకు, పురుషులకు ఉచితంగా కుట్టు మిషన్ ఇచ్చే పథకాన్ని కంటిన్యూ చేస్తోంది. ఇప్పటికే చాలామంది పొందారు, మరింత మందికి ఇస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందామా మరి? కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల వృత్తులు చేసే వారికి ప్రత్యేక పనిముట్లు, యంత్రాలను ఇస్తోంది. అయితే వాటిని కేంద్రం ఇవ్వకుండా మనీ ఇస్తూ ఆ డబ్బుతో కొనుక్కునేలా చేస్తోంది. కుట్టు మిషన్ కూడా ఇదే టైపు. కేంద్రం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా కుట్టు మిషన్ కొనుక్కునేందుకు 15,000 పొందవచ్చు. ఈ డబ్బును నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. అలాగే ఓ వారం డిజిటల్ ట్రైనింగ్ ఇస్తుంది. ఆ సమయంలో రోజుకు 500 రూపాయలు చొప్పున మనీ ఇస్తుంది. కుట్టు మిషన్ కొనుక్కున్న తర్వాత కేంద్రం 1,00,000 రూపాయలు రుణం ఇప్పిస్తుంది. ఈ రుణాన్ని 18 నెలల్లో చెల్లించవచ్చు. రుణం చెల్లించాక మరో 2 లక్షల దాకా రుణం తీసుకోవచ్చు. దాన్ని 30 నెలల్లో చెల్లించాలి. ఇలా కేంద్రం కుట్టు మిషన్ కొనుక్కునేవారు షాప్ పెట్టుకునేందుకు ఈ రుణం ఇస్తోంది. ఈ రుణాలకు వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే రుణాలకు అప్లై చేసుకునే క్రెడిట్ గ్యారంటీ ఫీజును కేంద్రమే చెల్లిస్తుంది. మహిళలే కాదు, పురుషులు కూడా ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం ఎలా పొందాలో తెలుసుకుందామా? ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం దరఖాస్తు చేయడానికి దరఖాస్తుదారి తప్పనిసరిగా భారతదేశ పౌరులై ఉండాలి. ఇప్పటికే కుట్టు పని చేస్తున్న వారు మాత్రమే ఉచిత కుట్టు మిషన్ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద టైలర్గా పనిచేసే ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం దరఖాస్తు చేయడానికి దరఖాస్తుదారుల వయసు 18 ఏళ్లు పైబడి ఉండాలి. ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం అవసరమైన పత్రాలు. ఈ పథకం కోసం అప్లై చేసుకునేవారు ఆధార్ కార్డు, రెసిడెన్స్ సర్టిఫికేట్, గుర్తింపు కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్, బ్యాంక్ పాస్బుక్ కలిగి ఉండాలి. ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ముందుగా అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇందులో రిజిస్టర్ అవ్వాలి. మీరు ఆన్లైన్లో కుదరదు అనుకుంటే మీ దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళి చేయించుకోవచ్చు. మీరు పైన చెప్పిన పత్రాలను మీ దగ్గర ఉంచుకోవాలి. మీ దరఖాస్తు అప్లై చేశాక మీకు రసీదు వస్తుంది. ఆ రసీదును మీ దగ్గర ఉంచుకోవాలి. ఆ తర్వాత కొన్ని రోజులకు కేంద్రం మీ బ్యాంక్ అకౌంట్లో మనీ జమ చేస్తుంది. తద్వారా మీరు కుట్టు మిషన్ కొనుక్కోవచ్చు.